Hi friends, welcome back. And మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు హ్యాండిల్ ఫర్ అలర్ట్స్ ఆర్ డైలాగ్ బాక్స్. అండ్ మనకి ఎన్ని రకాల అలర్ట్స్ ఉంటాయంటే అలర్ట్ ఒకటి, నార్మల్ అలర్ట్, కన్ఫర్మ్ అలర్ట్ ఒకటి, నార్మల్ అలర్ట్ ఒకటి, కన్ఫర్మ్ అలర్ట్ అండ్ ప్రాంప్ట్ అలర్ట్స్ అనేవి మూడు రకాలైన అలర్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకోసం ఈ అలర్ట్స్ వస్తాయి? బేసిక్ గా అలర్ట్స్ ఎప్పుడూ కూడా మనకు ఏదైనా కన్ఫర్మేషన్ అడిగే దానికోసం వస్తాయి. అంటే కన్ఫర్మేషన్ అంటే ఎలా అంటామంటే, ఇప్పుడు నువ్వు లాగిన్ అయ్యావు ఏదైనా వెబ్సైట్, మీ కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యావు. ఆ టైంలో ఏంటంటే వెదర్ నువ్వా కాదా అనే దానికోసం ఒక పాపప్ అనేది డిస్ప్లే చేశారు. అన్నప్పుడు మీరు ఓకే క్లిక్ చేశారు అనుకోండి, లోపలికి అలా వస్తుంది. నో అని క్లిక్ చేశారు అనుకో, బయటకు వస్తుంది. లేదా సమ్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి, ఆ పర్టికులర్ టెక్స్ట్ ఎంటర్ చేస్తేనే అది లోపలికి వెళ్ళాలి, లేకపోతే అవుట్ సైడ్కి వచ్చేయాలి. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటి దాన్ని మనము అలర్ట్స్ అంటాం. ఇవి విండోస్ కాదు, అలర్ట్స్ అంటే జస్ట్ మనకు ఇది శాంపుల్ వెబ్సైట్. ఇది మనం క్లిక్ చేసాం అనుకో, మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఆమె జేసన్ అలర్ట్. ఇఫ్ యూ క్లిక్ ఓకే అండ్ మనకు ఇక్కడ మెసేజ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్, అండ్ మనకు అగైన్ కన్ఫర్మేషన్, క్యాన్సిల్ క్యాన్సిల్ అని క్లిక్ చేస్తే క్యాన్సిల్. ప్రాంప్ట్ అన్నప్పుడు సమ్ టెక్స్ట్ బ్రౌజ్ చేస్తాం, మరి క్లిక్ చేస్తాం, ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ లొకేషన్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనకు ఆటోమేటిక్ ఎంటర్ చేయగానే యూ ఎంటర్ లొకేషన్. ఓకే, ఇలా మనకు వస్తాయి అన్నమాట. ఇటువంటి అలర్ట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం మన ప్లే రేట్ లో? ఓకే, దీనికోసం మనం ఒక టెస్ట్ కేస్ తీసుకోవాలి. న్యూ అలర్ట్స్ డాట్ అస్పెక్ డాట్ టిఎస్. ఓకే, అండ్ మనకు ఇంపోర్ట్ ఇది సేమ్ టు సేమ్. అండ్ టెస్ట్ వచ్చి అలర్ట్స్. అండ్ మనకు అసింక్ ఏపీఐ కాబట్టి ఇవన్నీ మనకి అసింక్ ఏపీఎస్ కాబట్టి అసింక్ లో అండ్ పేజ్ క్రియేట్ చేస్తే వన్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే, నౌ ఫంక్షన్ ఈస్ రెడీ. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం చేయాలి. మరి ఎలా చేస్తాము అంటే, మనకి పర్టికులర్ గా వెబ్సైట్ ని ఫస్ట్ లాంచ్ అవ్వాలి. ఓకే, ఈ పర్టికులర్ వెబ్సైట్ కి. ఓకే, అండ్ వెయిట్ పేజ్ డాట్ గో టు, అండ్ మనకి పర్టికులర్ వెబ్సైట్ లోకి లాంచ్ అయ్యింది. ఓకే, డన్. అండ్ సెకండ్ కేస్ ఏంటి, మనము ఆ పర్టికులర్ గా టెక్స్ట్ బాక్స్ ని క్లిక్ చేయాలి. టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసాం అనుకోండి, మనకు ఒక అలర్ట్ వస్తుంది. మనం ఇది బేసిక్ గా సెలీనియం వైజ్ గా తీసుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా సరే మనం అలర్ట్ క్లిక్ చేశాక నెక్స్ట్ మనం అలర్ట్ చేయాలన్నప్పుడు డ్రైవర్ డాట్ స్విచ్ డాట్ అలర్ట్ డాట్, మనం ఏదైతే యాక్సెప్ట్ డిస్మిస్సా లేకపోతే సెండ్ కీసా లేకపోతే గెట్ టెక్స్టా అనేది మనం యూజ్ చేస్తాం. బికాస్ అక్కడ ఒక స్విచ్చింగ్ కేస్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ స్విచ్చింగ్ కేస్ అనేది ఉండదు. ఇక్కడ ప్లే రేట్లు అనేది స్విచ్ కేసెస్ ఉండవు అనమాట. ఇక్కడ బేసిక్ ఏంటంటే పేజ్ ఆన్ అని ఉంటుంది. పేజ్ ఆన్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ని మనం పర్ఫామ్ చేయడానికి, అంటే అలర్ట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి బిఫోర్ క్లిక్కింగ్ దానికన్నా ముందు మనము దాన్ని క్యాప్చర్ చేయాలి. ఆ యాక్షన్ ని క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేస్తేనే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఇది మెయిన్ ఉన్న కాన్సెప్ట్. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినా కూడా మనకు అలర్ట్ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వదు ప్రాపర్ గా. ఓకే, అది ఎలా అవుతుంది అనేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ బేసిక్ గా మనం సెలీనియం లో ఏం చేస్తాము, ఈ పర్టికులర్ దాన్ని క్లిక్ చేస్తాం. ఓకే, అండ్ నేను ఎక్స్ప్లోర్ తీసుకుంటాను రిలేటెడ్ డైరెక్ట్ గా. వెయిట్ పేజ్ డాట్ లొకేటర్, అండ్ నా లొకేటర్ ఇక్కడ డాట్ క్లిక్. ఓకే, దాని తర్వాత మనము ఆ పర్టికులర్ స్విచ్ కేసును వాడి చేస్తాం. ఇక్కడ స్విచ్ కేసు ఉండదు, కావాలంటే చూడండి ఇక్కడ పేజ్ డాట్ స్విచ్ అండ్ రాసి ఇక్కడ చూడండి, ఎటువంటి స్విచ్ కేసెస్ ఉండవు. ఓకే, ఇక్కడ బేసిక్ గా ఆన్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఈ ఆన్ అనే ఫంక్షన్ ద్వారా మాత్రమే మనం చేయగలుగుతాం. ఈ ఆన్ అనే బాక్స్ లో మీరు ఓవర్లాప్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి పేజ్ ఆన్, ఈవెంట్ ఇచ్చి క్లోజా, లిజనర్ ఏం లిజనర్ చేస్తుంది దాన్ని ఎంటర్ చేయమంటారు. ఓకే, ఏం కైండ్ ఆఫ్ లిజర్ అంటే మీరు ఏది లిజన్ చేద్దాం అనుకుంటున్నారు ఈ పర్టికులర్ ఈవెంట్ ని యూజ్ చేసి. బేసిక్ గా ఈ అలర్ట్స్ అన్ని కూడా మనం ఈవెంట్స్ అని అంటాం. ఆ పర్టికులర్ ఈవెంట్ ని మనం హ్యాండిల్ చేయాలంటే పేజ్ ఆన్ ఫంక్షన్ చేసుకునే చేస్తాం. ఓకే, ఇక్కడ మనకు బేసిక్ ఇవి డైలాగ్ బాక్స్ అని అంటాం.
ఏమంటాం డైలాగ్. ఓకే, అలర్ట్స్ అన్నిటిని కూడా డైలాగ్ బాక్స్ అలర్ట్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ అసింక్ ఫంక్షన్. ఓకే, ఈ ఇలా కూడా రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా డైలాగ్ అని కూడా రాయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే, ఇక్కడ మనం ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఓకే, ఈ పర్టికులర్ ఫంక్షన్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. Sorry. ఈ పర్టికులర్ గా దాంట్లోంచి ఆ డైలాగ్ డాట్ ఏ టైప్ ఆఫ్ డైలాగ్ అనేది మనం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఆర్ మనం వెరిఫై చేస్తాం టు కంటైన్స్ ఏం టైప్ ఆఫ్ ఇది, జస్ట్ ఒక నార్మల్ అలర్ట్ టైప్ ఆఫ్, కాబట్టి అలర్ట్. ఓకే, అండ్ ఇది పర్టికులర్ కేసు మనకు వర్క్ అవుతుంది. ఇది సెలీనియా ఫార్మాట్ లో చేస్తున్నాను. ఓకే, ఇక నేను వెయిట్ చేద్దాం కొద్దిసేపు, ఎందుకంటే మనకు పర్టికులర్ గా ఇక్కడ మీకు అది క్లిక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా యాక్షన్ అనేది చేస్తుంది. బై డిఫాల్ట్ మనకు ప్లే రేట్ టు యాక్సెప్ట్ అనే క్లిక్ అనేది చేసేస్తుంది, అంటే ఓకే బటన్ ని డిఫాల్ట్ క్లిక్ గా చేస్తుంది. ఓకే, దానికోసం ఇప్పుడు మనం చేస్తాం. ఓకే, మనకు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం రన్ చేస్తామో, రన్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా మనకు ఈ పర్టికులర్ క్లోజ్ అయిపోతాయి, మనం హ్యాండిల్ చేయక ముందే. ఎందుకంటే మనం సెలీనియం ప్రకారం ఫస్ట్ క్లిక్ చేసి తర్వాత రీడ్ చేద్దామని పోతాం కదా, దానికోసం అన్నమాట. జస్ట్ మనకు ఒక మెసేజ్ చూడడం కోసం. ఓకే, ఇక్కడ మనకు అలర్ట్స్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ చూడండి, అది ఆటోమేటిక్ గా సక్సెస్ వచ్చేసింది. బట్ ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగలేదు. సెట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగలేదు. ఓకే, ఈ ఎంటైర్ కాన్సెప్ట్ అనేది జరగలేదు అది. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది, ఈవెన్ ఓపెన్ కూడా అవ్వలేదు. మీరు అలర్ట్ అనే దాన్ని మీరు కూడా చూడలేదు, మీరు బాగా గమనిస్తే. ఓకే, ఇప్పుడు దీన్నే నేను కాపీ చేసి పైన పేస్ట్ చేస్తా. ఇది ఎందుకంటే బిఫోర్ క్లిక్కింగ్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ ని, ఆ పర్టికులర్ బటన్ ని క్లిక్ చేసేదానికి ముందు మనం చూస్తుండేది అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్లిక్ చేయొచ్చు, ఎందుకంటే మనం డైలాగ్ బాక్స్ ని హ్యాండిల్ చేయబోతున్నాం కాబట్టి. ఇప్పుడు చూడండి, మనం అలర్ట్ అనేది చూసాం, రిజల్ట్ రాలా డైరెక్ట్ ఇక్కడ. ఓకే, మీరు మళ్ళీ ఒకసారి చిన్నగా బ్యాక్ చూసుకున్నా కూడా మీకు ఈ పర్టికులర్ మనము హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే ఆఫ్టర్ క్లికింగ్ మనకు ఆటోమేటిక్ గా ప్లే రేట్ లో మనకు అలర్ట్ ని ఓకే, ఈ పర్టికులర్ ఓకే బటన్ ని క్లిక్ చేసేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మనకు ఆటోమేటిక్ గా మన స్క్రిప్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, ఈవెన్ మనకు మన ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఉందో అది కూడా పాస్ అన్నమాట. ఓకే, ఇది అలర్ట్ అనేది కన్ఫర్మ్. అండ్ దెన్ మళ్ళీ ఇంకేమేమి చెక్ చేయొచ్చు, మెసేజ్, దాంట్లో ఉన్న మెసేజ్ ఏంటి అనేది కూడా చెక్ చేయొచ్చు. ఎలా చేస్తాము, డైలాగ్ డాట్ మెసేజ్. ఓకే, టు కంటైన్స్ ఏం మెసేజ్ మనకు అది ఉండేది, ఇక్కడ చూస్తే ఐ ఆమ్ జేసన్ అలర్ట్, ఇది మన మెసేజ్. ఓకే, ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటాను. వెయిట్, డైలాగ్ డాట్ యాక్సెప్ట్, నేను ఓకే బటన్ క్లిక్ చేస్తాను. ఓకే, మనకి ప్రాపర్ గా వర్క్ అవుతాయో లేదో చూద్దాం. చూడండి, ఆటోమేటిక్ అది క్లిక్ అయిపోయింది, సక్సెస్ కూడా అయింది. ఓకే, అండ్ మీరు ఈ రిపోర్ట్ సెక్షన్ లో చూస్తే ఎంటర్ చేయండి. చూడండి, మనకు అలర్ట్ అనేది ఇక్కడ ఏమేమి వచ్చేసింది, ఇది జరిగింది. అండ్ మనకు ఈ అలర్ట్స్ లో ఏమేమి కంటెంట్స్, 4 యాక్షన్స్, 3 జరిగిపోయాయి అన్నమాట. ఓకే, 1 మినిట్.
సారీ, ఇప్పుడు మనం చూసాం కదా ఈ పర్టికులర్గా ఈ మూడు అనేది హ్యాండిల్ చేయగలిగాం. ఓకే, ఇప్పుడు మనకు సెకండ్ కేస్ ఏంటి, కన్ఫర్మేషన్. మనకు కన్ఫర్మేషన్ ఏంటి, కన్ఫర్మేషన్ ఓకే ఆర్ డిస్మిస్. ఇక్కడ మనం తీసుకుంటే ఓకే కానీ డిస్మిస్ కానీ చేయాలి. ఇప్పుడు ఇది చేసి డిస్మిస్ అయినా అనుకో మనకి క్యాన్సిల్ అని వస్తుంది. ఈ పర్టికులర్ దానికి మనం అసర్షన్ అని కూడా చేయొచ్చు. ఓకే, లేదా మనం ఓకే చేసామా డిస్మిస్ చేసామా అని. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తాం నేను సెకండ్ కేస్ని. ఓకే, ఇప్పుడు ఈ కేసు మొత్తం నేను కామెంట్ చేద్దాం, ఎందుకంటే ఇది ఫస్ట్ అలర్ట్ కాబట్టి. ఇక్కడ ఒక పెడదాం. ఓకే, మళ్ళీ దీన్ని అంతా మొత్తం మళ్ళీ కాపీ చేసుకుంటాం. ఇప్పుడు మనం చేయబోతే కన్ఫర్మ్, కన్ఫర్మ్ అలర్ట్ అనమాట. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ కన్ఫర్మ్ అలర్ట్కి ఏంటి, మనం ఇది క్లిక్ చేశాక ఐఆమ్ జేఎస్ఎన్ కన్ఫర్మ్ అలర్ట్. ఓకే, ఇది మనకు కన్ఫర్మ్ అలర్ట్. అండ్ ప్లస్ ఇక్కడ మనకు అలర్ట్ కాదు కన్ఫర్మ్ అనమాట. ఓకే, కన్ఫర్మ్. అండ్ దెన్ మనకు యాక్సెప్ట్ చేసాం అనుకోండి ఆ పర్టికులర్ దానికి, ఈ పర్టికులర్ దానికి మనకు ఈ ఎక్స్పాత్ తీసుకోవాలి. ఎక్స్పాత్ వచ్చి జేఎస్ఎన్ కన్ఫర్మ్. ఓకే, ఈ పర్టికులర్ దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. క్లిక్ చేస్తాము, అది కొద్దిసేపు వెయిట్ చేస్తుంది. అండ్ మనకు ఒకవేళ ఆ పర్టికులర్ దాన్ని క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాను, యాక్సెప్ట్ చేస్తే మనకి ఏం మెసేజ్ వస్తుంది, ఓకే చేస్తే ఇక్కడ యూ క్లిక్ ఆన్ ఓకే. మనం ఇది అసర్షన్ చేయాలి. క్లిక్ ఆన్ అసర్షన్. ఇక్కడ మనకి ఇక్కడికి వస్తే చూడండి, ఐడి ఉంది. ఐడి ఐడి ఉంది కదా, ఈఐపి ఐడి ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఐడి తీసుకొని అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి క్లిక్ అయిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది కాబట్టి వెయిట్, ఎక్స్పెక్ట్ పేజ్ డాట్ లొకేటర్. ఓకే, అండ్ హ్యాష్ మనకు ఐడి టు హ్యావ్ టెక్స్ట్, టు హ్యావ్ టెక్స్ట్, ఈ వాల్యూతో మనం కంపేర్ చేస్తాం. ఓకే, ఏమని ఇప్పుడు మనం చేస్తుండేది ఏంటి, క్యాన్సిల్, సారీ ఓకే బటన్ కాబట్టి యూ క్లిక్ ఆన్ ఓకే. ఇది మన రెస్పాన్స్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి మనకు ఆ పర్టికులర్ది కన్ఫర్మ్ పెట్టాలనేది చేస్తామా లేదనేది చూద్దాం. ఈవెన్ మనము ఎక్సెప్షన్ కూడా హ్యాండిల్ చేస్తున్నాం. చూడండి, క్లిక్ ఆన్ ఓకే అండ్ మనకు టెస్ట్ కేస్ గట్ పాస్డ్. ఓకే, అండ్ మనం ఈవెన్ రిపోర్ట్లోకి వెళ్ళి చూసినా సరే అండ్ మనకు ఈ అలర్ట్ కేసులో ఇక్కడ ఉన్నాము ఇవి. అండ్ మనకు తర్వాత పేజ్ డాట్ ఎక్సెప్షన్ మనకు ఇక్కడ చూడండి, టు హ్యావ్ టెక్స్ట్ అనేది కూడా మనకు పాస్ అనేది జరిగింది. ఓకే, ఇలా మనము ఒక టెస్ట్ కేస్ని చేయొచ్చు. అండ్ ఈవెన్ నీకు డిస్మిస్ కావాలనుకోండి, డిస్మిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఇది కామెంట్ చేసేసి ఇందులో ఇక్కడ డిస్మిస్ అనే మెథడ్ ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. డిస్మిస్ అంటే క్యాన్సల్. ఓకే, క్యాన్సిల్ చేస్తే మనకి ఏ మెసేజ్ వస్తుంది, క్యాన్సిల్డ్. ఓకే, యూ క్యాన్సిల్డ్, ఇది రావాలి. ఓకే, ఇక్కడ మనకు యూ క్యాన్సిల్డ్ కాబట్టి ఇది మనం కాపీ చేసుకుందాం. యూ క్లిక్ ఆన్ క్యాన్సిల్. ఓకే, సారీ,
ఇప్పుడు ఇది క్యాన్సిల్ అనే దాన్ని వెరిఫై చేస్తున్నాం. చూడండి, యూ క్లిక్ ఆన్ క్యాన్సిల్ అండ్ ఆల్సో మన టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఇలా మనం క్యాన్సిల్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా మనకు ఫైనల్ గా ఉండేది సెండ్ అంటే ఇది, ఆ, ఏంటి ప్రమోషన్. ప్రమోట్ కేస్ చేయాలి కాబట్టి ప్రమోట్ కేస్ కూడా మనం ఎలా చేస్తామని చూద్దాం. ఓకే, అండ్ మళ్ళీ కాపీ చేసుకున్నాం. ఓకే. ఇక్కడ వచ్చి ప్రాంప్ట్ ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ మనకి. అండ్ ఇక్కడ మనకి ప్రాంప్ట్ లోకి వస్తే ఈ ప్రాంప్ట్ మీద క్లిక్ చేస్తే ఐఎమ్ అ ప్రాంప్ట్ జేసన్. ఓకే, సారీ, ఐఎమ్ ఏ జేసన్ ప్రాంప్ట్. అండ్ మనకి ఇక్కడ బేసిక్ గా ఏంటి, సెట్ చేయాలి మనం. సెట్ చేసుకోవాలి, ఒక వాల్యూ అనేది సెట్ చేయాలి. ఎలా సెట్ చేస్తాము ఆ పర్టికులర్ వాల్యూ అంటే ఇక్కడ యాక్సెప్ట్ దీన్ని తీసుకుంటాం. ఇందులో మనము ఒక వాల్యూని అనేది తీసుకోవచ్చు. ఆ, ఏం సెట్ చేయొచ్చు, నేను లొకేషన్ ఎంటర్ చేస్తాను, స్మాల్ వాల్యూస్. ఓకే, మనం క్లిక్ చేసాం అనుకోండి, మనకు ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ది వస్తుంది. కాబట్టి మనము బిఫోర్ దాట్ మనకు స్మాల్ లెటర్ లో లొకేషన్ అండ్ ఈ పర్టికులర్ దానికి మనం ఎక్స్పాత్ కూడా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి ఈ పర్టికులర్ దానికి నేను పాత్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, జేఎస్ఎన్ ప్రాంప్ట్. ఓకే, అండ్ మనకి ఇక్కడ రిజల్ట్ లెక్క కూడా వస్తే యూ ఎంటర్డ్ ఫర్ లోకేష్. ఒకవేళ మనం ఏ వాల్యూ పాస్ చేయకూడదు అనుకుంది అనుకోండి, ఇక్కడ డిస్మిస్ తీసుకుంటే సరిపోతుంది. డిస్మిస్ తీసుకుంటే ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది, అది ఎంటీ రిజల్ట్ లో ఉంటుంది. కాబట్టి యూ క్లిక్ ఆన్ ఎంటీలో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మనం టు హ్యావ్ ద టెక్స్ట్ లోకి వెళ్ళినామంటే మనకు ఆటోమేటిక్ గా అదే సంబంధించి ఒకటో వాల్యూ వస్తుంది. ఓకే, ఇది ప్రాంప్ట్. చూడండి, ఈవెంట్ లోకేష్ అండ్ ఆల్సో మన టెస్ట్ కేస్ got passed. ఇలా మనము ఈ అలర్ట్స్ అనేది, ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలర్ట్స్ ని మనము ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బై యూజింగ్ ఫర్ అవర్ ప్లే రేట్ అనమాట. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.